అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్కి ముచ్చట్లు తయారుగున్నాయి. చలో సుషదం పాన్రి అందుకంటే మొదలు హెడ్లైన్స్. యూత్ డిక్లరేషన్ మీద గట్టిగానే ఆడుచుకుండు కేటీఆర్. రాహుల్ గాంధీ బిస్కెట్లు వేసిపోయిండు అనేసిండు కౌంటర్. పువ్వుల పురాగ పడతలేదట బండి ఈటెలకు. హైకమాండ్ పిలువబోతుందట చర్చలకు. లిప్స్టిక్ పెట్టి గాజులేసి పోకిరికి చెప్పింది బుజ్జి. బుజ్జి ధైర్యానికి మెచ్చుతుర్రంతా లైకులు గుద్ది. కాంగ్రెస్ సర్కార్ చెప్పిన జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ పేరు మీద కొలువుల కొట్లాట చాలు చేసింది కదా బీఆర్ఎస్. ఇవాళ యువ సంగ్రామ సదస్సు పేరు మీద సభ పెడతామనే వరకల్లా, నిన్నటి దాకానేమో అసలు పర్మిషనే ఇవ్వకపోయే వరకల్లా కోర్టుకు పోయి కొట్లాడి పర్మిషన్ తెచ్చుకున్నారు కార్పాటోలు. అది చాలదన్నట్టు ఇవాళ పొద్దుగాలని గులాబీ పార్టీ లీడర్లు ఇంటి గేట్ దాటకుండా హౌస్ అరెస్ట్లు చేసి రాడాడా. దాంతో ఇంకింత బీపీలు పెంచుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇక ఇదే ఫ్లోలా కేటీఆర్ స్టేజ్ ఎక్కి సర్కార్ తీరు మీద ఫైర్ అవుతుంటా పంచులేసి పంచర్ చేసింది ఇట్లా. కింగు సినిమాల డైలాగ్ ఉంటది యాదుందా? ఓ జాకీర్ హుస్సేన్ తబలా కొట్టినట్టు, శివమణి డ్రమ్స్ కొట్టినట్టు ఏం కొట్టుడు సార్ అది అని చెప్తారు చూసిరా. అగో అట్లనే అచ్చం పంచులతో పట్ట కొట్టిండు కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీ సరూనగర్ల యువ సంగ్రామ పేరు మీద సదస్సు పెట్టింది కదా. ఇక ఆ మీటింగ్ వచ్చి చాలు చేసుడే అటు సెంట్రల్ ఇటు స్టేట్ కాంగ్రెస్ లీడర్లను కలిపి అరుచుకుంటా అసలు యూత్ డిక్లరేషన్ అంటే ఏంది అని కొత్త అర్థం చెప్పింది ఇట్లా. పాత కేటుగాళ్ళు, కొత్త డూప్లికేట్ గాళ్ళు ఇద్దరు కలిసి తెలంగాణ యువత మీద నకిలీ ప్రేమలు నటిస్తూ విసిరిన వల పేరే యూత్ డిక్లరేషన్. ఈ యూత్ డిక్లరేషన్లో 24 హామీలు తెలంగాణ యువతకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్లను, మా చెల్లెలను, ఒక్కటన్నా నెరవేరిందా? ఇక అటెంక అలిశెట్టి ప్రభాకర్ కవితలతోని కాంగ్రెస్ సర్కార్ నడుచుకుంటా ఆయన అన్నాడు, అలిశెట్టి ప్రభాకర్ గారు, ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట ఇంకెవ్వరిని మోసగించనని. ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట, తోటి జంతువులను నేను ఇంకా చంపనని. ఇవాళ వీళ్ళ మాటలు వింటుంటే 60 ఏళ్లు నెత్తురు రుచి మరిగిన కాంగ్రెస్ ఏ రకంగా మోసం చేసిందో ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అంటే 70,000 కొలువులు అనుకుంటా కాంగ్రెస్ సర్కార్ డైలాగులు దంచి కొడుతుంది అనుకుంటా కోపానికి వచ్చి ఇట్లా సవాల్ చేసిండు. ఇంకా ఈ సరూర్ నగర్ వేదికగా ఇన్ని వేల మంది మా తమ్ముళ్ళు చెల్లెల సాక్షిగా సవాల్ చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి. 70,000 ఉద్యోగాలు నువ్వు ఇచ్చినట్టు నోటిఫికేషన్లతో సహా నీ ప్రభుత్వమే ఇచ్చినట్టు రుజువు చేస్తే శాశ్వతంగా రాజకీయ సన్యాసం చేసి నేను పోతా, రాజకీయమే వదిలేస్తా. మీ రాహుల్ గాంధీకి అవసరమైతే జై కొడతా, నువ్వు రుజువు చేయి. చలో నిరూపిస్తే నీ రాహుల్ గాంధీ కూడా జై కొడతా అని ఛాలెంజ్ చేసుడుతోనే ఆగకుండా పవర్లో వచ్చిన ఫస్ట్ ఏడాదిలోనే 2 లక్షల కొలువులు అని చెప్పిన కాంగ్రెస్ సర్కార్ కామెంట్ల మీద పంచులు ప్రాసలతో నడుచుకున్నాడు. ఇట్లా ఒక్క ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు, డిసెంబర్ 2024 కల్లా 2 లక్షల కొలువులు ఇస్తామని చెప్పారు. ఇవాళ జాబులు లేవు, జవాబులు లేవు, ఉద్యోగాలు లేవు, ఉలుకు లేదు, పలుకు లేదు. తెలుగు క్యాలెండర్ మారింది, ఇంగ్లీష్ క్యాలెండర్ మారింది, జాబ్ క్యాలెండర్ మాత్రం పత్తా లేదు. ఇంకా ఘోరం ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా, పవిత్రమైన సభ అసెంబ్లీ అంటే, అసెంబ్లీ సాక్షిగా శాసనసభలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కూడా ఒక చిత్తు కాగితం కింద కూడా పనిచేయడానికి ఇలా అర్హత లేదు. ఆ కాగితానికి జాబులు నింపట్లేదు. రాహుల్ గాంధీ జేబులు మాత్రం జోరుగా నింపుతున్నారు. అన్నదమ్ముల అల్మారాలు నింపుతున్నాడు రేవంత్ రెడ్డి, బినామీల బీరువాలు నింపుతున్నాడు. జాబ్ క్యాలెండర్కు మాత్రం నై, స్కామ్ క్యాలెండర్కు మాత్రం సై. ఇది కనబడుతున్న పరిస్థితి. అయాల అశోక్ నగర్ కి టూరిస్టులు వచ్చినట్టు రాహుల్ గాంధీని పట్టుకొస్తే చాయ్ తాగి బిస్కెట్లు తినడే కాకుండా మనకు కూడా బిస్కెట్లు వేసిరు. ఇంకేమన్నాడు ఆయన అని యాడ్ చేసుకుంటా ఏమన్నాడు, 2 ఉద్యోగాలు, 2 ఉద్యోగాలు బీకేయండి, కేసీఆర్ది కేటీఆర్ది ఉద్యోగం బీకేయండి, ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. అన్నాడా లేదా? అదని మాకు తెలుసు. నీకు తెలివి లేదని కూడా మాకు తెలుసు. నీకు భాష రాదు, మా బాధ తెలియదు. నీకు మా భాష రాదు, మా బాధ తెలియదు. అందుకే రాహుల్ గాంధీ నీకు అర్థమయ్యే భాషలోనే చెప్తా ఉన్నా, నీ భాషలో చెప్తా ఉన్నా. देश भर में मोहब्बत के दुकान के डिंडोरा पीटने वाले राहुल जी, क्या आपको याद है हैदराबाद और अशोकनगर चाय की दुकान याद है आपको? चाय पे चर्चा याद है कि नहीं? जहां आपने 3 साल पहले बेरोजगारों से झूठे कस्में आपने खाई, झूठे वादे किए, वहीं से जहां आपने एक तस्वीर लेके ट्विटर में डाल के हमारी युवा को बहकाया,
రాహుల్ గాంధీకి అర్థం కావాలని హిందీలో కూడా ఇచ్చి పడేసింది ఇట్లా. ఇక ఒక్కో పాయింట్ తోని పంచులేసి అరుచుకున్నాక కొలువులు అడిగితే ఎండ్రిని తాగి సాగమంటావా రేవంత్ రెడ్డి? దమ్ముంటే నువ్వు గీ పని చేయని ఛాలెంజ్ చేసిండు. ఉద్యోగాలు అడిగితే ఎండ్రిని దాగి చావమంటావా? దమ్ముంటే రేవంత్ రెడ్డి సెక్యూరిటీ లేకుండా రేపు విఎం గ్రౌండ్కు రా పొద్దున. ఎవడు బతకాలో ఎవడు సావాలో ఎవడేందో మా పోలీస్ అభ్యర్థులే తెలుస్తారు. మరి రేపు కాంగ్రెస్కి వెళ్ళి కేటీఆర్ చేసిన ఇన్ని సవాళ్ళకి ఏం సమాధానాలు వస్తాయి, ఇచ్చి పడేసిన ఇన్ని కౌంటర్లకు ఏం కామెంట్లు వస్తాయనేది చూడాలి. ఇక మొన్ననే సీఎం విజయ్ పసిపిల్లల దవాఖానకు చెప్పా చేయకుండా పోయి షేకింగ్లు చేసిన ముచ్చట చూసి సీఎం అంటే గిట్ల ఉండాలినాయా అనుకుంటా మస్తు మంది మెచ్చుకురు దళపతి తీరును. కట్టలు కాగితాలు కంప్లైంట్ రాసిచ్చిన, చౌరస్తాల ధర్నాలు నిరసనలు చేసినా పట్టించుకొని లీడర్లున్న ఈ కాలంలో తీరిక చూసుకొని కాదు, తీరిక చేసుకొని కూడా తిప్పలు తీరుస్తందుకు బయలుతుండు విజయ్. లేటెస్ట్ గా హాస్టళ్లలో కూడా చెక్కింగ్లకు వచ్చి తమ్ముళ్ళు చెప్పుర్రిగా అనుకుంటా అన్న తిరగార్చుకుండి ఇట్లా. సీఎం విజయ్ అంటే విజయ్ పొర్రి సూటు బూట్ వేసుకొని నీట్గా పబ్లిక్ తిప్పలు తీర్చిన, పంచగట్టుకొని పబ్లిక్ లకు వచ్చి పనితనం చూపించిన దళపతి తీరే అలాగున్నది. చెన్నైలో సైదాపేటలున్న ఎంసీ రాజా సోషల్ జస్టిస్ స్టూడెంట్స్ హాస్టల్ కు చెప్పా చేయకుండా సడన్ ఇన్స్పెక్షన్ చేస్తేందుకు పోయిండు సీఎం విజయ్. ఇక వాన శింకులు వాడుతున్నా కూడా వెనక పోకుండా ఆ తగేదాకా కార్లో కూర్చుందాంతి అనుకోకుండా ఆయనంతలా ఆయననే ఛత్రి పట్టుకొని నడువురిగా లోపలికి వచ్చి మొత్తం చూసిండు. ఇట్లా రూమ్లు, కిచెన్లు, బాత్రూమ్లు, డైనింగ్ హాల్ ఇట్లా ఒక్కటి కూడా ఇడిచిపెట్టకుండా హాస్టల్ బిల్డింగ్ మొత్తం తిరిగి చూసిండు. తిండి తిప్పలు, నీళ్లు, నిత్య సౌలతులు, సాఫ్ సఫాయి అన్ని ఎట్లెట్లున్నాయని ఒక్కొక్క స్టూడెంట్ను అడిగి అడుచుకున్నాడు. ఇట్లా ఇక వాళ్ళు ఒక్కో ముచ్చట చెప్తుంటే ఓపికతోనే అన్ని నుడే కాకుండా ఆఫీసర్లతో ఆడదాన్నే నోటు చేపించిండు. అన్న హాస్టల్లో తిండి చక్కగా ఉంటలేదన్నా, అన్నంలో పురుగులు వస్తున్నాయన్నా, ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకున్న పాపాన పోతలేరన్నా, ఎవ్వరు కూడా ఇంటలేరన్నా అని చెప్పిన అన్ని విన్నాడు. పోటీ పరీక్షలకు చదువుతున్నామనే కానీ సౌలతులు సరిగా లేక చదువు మీద కూడా ఫోకస్ పెట్టలేకపోతున్నాం సార్. లైబ్రరీలో ఎన్నడో ఇచ్చిన పుస్తకాలు తప్ప సరిపోని కొత్త బుక్కులు కూడా లేవు సార్. కొలువులు కొట్టాలని కోటి ఆశలతోని ఉన్న ఊరును కన్నులను కూడా ఇడిచిపెట్టి ఇంత దూరం వస్తే తిండి నిద్ర అన్నిటి కూడా తిప్పలే ఉంది సార్ అని గోడు చెప్పుకున్నారు. ఇట్లా ఇక అన్ని విన్నాక ఎంబటి ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు సీఎం విజయ్. ముఖ్యంగా తిండి గురించి ఎవ్వలెవరు ఏమేం చెప్పారో అన్ని సరి చేయాలి. జిమ్ము, లైబ్రరీల పుస్తకాలు, ఆట సవలతులు అన్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా అన్ని కొత్త తెప్పియాలి. మళ్ళా ఇట్లనే చెప్పకుండా చెకింగ్కి వస్తా పక్కా తొందరనే. అయ్యాల్టికి ఏం మారకుండా ఎట్లున్న తీరు అట్లనే ఉన్నదంటే ఇక నా తీరులో యాక్షన్ ఉంటుంది చూసుకోరి మరి అని ఆఫీసర్లకు ఆర్డర్ వేసి స్టూడెంట్లకు బాయ్ చెప్పి బయలుదేరిండి. ఇక ముందే చెప్తే మంచిగా బిల్డింగ్ అంతా పినాయిల్ వేసి కడిగి కమ్మటి వంటలు వండి ఏడాదిలో అన్ని రోజులు ఇట్లనే నీట్గా ఉంచుతున్నాం సార్ అని నమ్మించే ఛాన్స్ ఉన్నది. కాబట్టి ఇట్లా మాట కూడా చెప్పకుండా పంచ కట్టుకొని ఇదే పని పెట్టుకొని చెక్కింగులు చేసిండు. ఇట్లా మరి విజయ్ ఇట్లా సడన్గా వచ్చిండు కదా, మీ హాస్టల్కి ఏమనిపించింది మీకు అని అడిగితే సీఎం లెక్క కాదు, ఊరికెళ్ళి చూసిపోని వచ్చిన మా సొంత అన్న లెక్క మేము చెప్పిన అన్నిని దగ్గరికి పిలుచుకొని నేనున్నాను భరోసా ఇచ్చిపోయిండు మా దళపతి అని అనుకుంటే హాస్టల్ ఉన్న స్టూడెంట్లంతా మస్తు ఎమోషనల్ అయ్యారట. కొలువులు వేయుర్రి, పోస్టులు వేయుర్రి, సౌలతులు చక్క చేయుర్రి అని పొట్ట చేత పట్టుకొని రోడ్లెక్కి పొట్టు నిరసనలు, ధర్నాలు చేసినా పట్టించుకోకుండా మీదికెళ్ళి అరెస్టులు కూడా చెప్పించే కొన్ని సర్కార్లు మరి విజయ్ తీరు చూసినా మారితే మంచిగా కూడా అనుకోబట్టిరు దళపతి పాలన చూసిన జనాలు. మార్పు లేకపోతే మమ్మల్ని అడుగుండ్రి, అసలు మార్పు అంటే ఏందో మేము చూపిస్తాం అనుకుంటా పబ్లిక్ లో ప్రచారాలు చేసి పవర్లకు వచ్చిన కాంగ్రెస్ ఏయంగా కొత్త మార్పులు చూస్తున్నాం పోన్రి. ఇక హామీలు, 6 గ్యారెంటీల మీద మాటల మార్పు, మతి మార్పు అసొంటి ముచ్చట్లు పక్కకు పెడితే ఆర్టీసీ బస్సు లోపట రాసే బోర్డులు అయితే రాష్ట్రంలో కాదు దేశంలోనే ఇదివరకు ఎన్నడు చూడని మార్పు తెచ్చారు. ఇట్లా రాష్ట్రంలో రాక పవర్లకు వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఉండి పైసలు ఖర్చు చేసి పెట్టే స్కీములు, హామీలేమో గాని ముందుగా అయితే చేతులకెళ్ళి పైసలు పెట్టే పని లేకుండా మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సు ఇచ్చిన ముచ్చట తెలిసిందేనా. ఇక ఏమంటే లేడీస్ కు ఫ్రీ బస్సు స్కీమ్ వచ్చిందో ఏ ఆర్టీసీ బస్సులో చూసినా కొట్లాటలేనా. పైసలు పెట్టి టికెట్ కొనిపోయే మేము నిలబడిపోవాలి, పుక్కట్ల ఫ్రీ పథకం కింద పోయే మీరు మా సీట్లలో కూసుట్రా అని మొగోళ్ళతోటి రోజు పంచాదిలేనాయే. ఒకరిని చూసి ఒకళ్ళు మొగోళ్ళంతా మొత్తుకునే వరకలా ఏంది హామీలో గవర్నమెంట్ కడతలేదా మా టికెట్ పైసలు అని అనుకుంటా మహాలక్ష్ములంతా మంట మీద ఫైటింగ్ కు దిగేది. వామో కొట్టుకునే దాకా పోతుంది అయింది ముచ్చట అని పాపం కండక్టర్లు ఓ దిక్కు టికెట్లు కొట్టుకుంటేనే చిల్లర్ లెక్క పెట్టి ఇచ్చుకుంటేనే ఇంకో దిక్కు ఇలా నాప పట్టుకుంటా ఊకరి అని సంధాయించేది అందుకే సరిపోయింది. ఫ్రీ బస్సు స్కీమ్ తెచ్చి 2 ఏళ్ళైనా ఇంకా ఇటువంటి కొట్లాటలు కానొస్తూనే ఉన్నాయి. మరి చూసి ఒక్కొక్కరికి చెప్పి ఓపిక చచ్చిపోయిందో లేకుంటే రాసి పెడితే రపరపు ఉండదు అనుకున్నారో గాని పురుషులను గౌరవించడం మన సాంప్రదాయం. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దామని బోర్డు రాసి పెట్టిరు. ఇట్లా సూర్యాపేట రూట్లో పోతున్న ఆర్టీసీ బస్సులో ఇట్లా కానొచ్చింది అనుకుంటా సోషల్ మీడియాలో వైరల్ కాబట్టినే ఫోటోలు.
ఇక ఇది చూసి కొందరు ఉండేమో మా సర్కారు వస్తే మార్పు వస్తుంది అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తే ఏమో అనుకున్నాం గానీ ఇట్లా బోర్డులే మార్చేంత మార్పు వస్తుంది అనుకుంటా మాట్లాడుతున్నారు. ఇక ఇంకొందరు ఉండేమో ఏది ఎడిట్ చేసినా ఏ ఫోటో కావచ్చు వైరల్ గానికే ఇసొంటి చేసిరేమో అని అనబట్టిరు. మరి ఇలా నిజమెంత అబద్ధమెంత అనేది ఎవరు తెలియదు గానీ ఈ ఫోటోలు వీడియోలు అయితే ప్రగతిరాధ చక్రాలు అవే ఆర్టీసీ బస్సు టైర్ల కంటే స్పీడ్ గా ఊర్లనే తిరగబట్టినాయి. ఇక ఇవి చూసిన కొందరు ఆడోళ్ళు ఉండేమో మేము లేవన్నామా మా తాన పైసలు టికెట్ కొనమన్నామా సర్కార్ ఫ్రీ అని చెప్పి బస్సులలో మొగోలతో తిట్టిస్తున్నారు మమ్మల్ని. అయినా ఆడోళ్లకు నెలకు 2500 ఇస్తా అన్న హామీలేమో గంగల కలిపిర్రు. ఇట్లా ఫ్రీ బస్ అని చెప్పి జనాలతో మాటలు అనిపిస్తున్నారు అని అనుకుంటా మండిపడబట్టిర్రు. అప్పుడప్పుడు ఆర్టీసీ బస్ ఎక్కే ఆడలేడీస్ అక్కలు. బడి ఫీజులు పెరిగినాయి మస్తు పెంచిండ్రు అని అంటారు గాని ఎంత లేదన్నా హాస్టల్లో వేసిన పిల్లగానికి నెలకు 10-15 వేల చొప్పున ఉంటది. మరీ ఎక్కువైతే నెలకు 20-25 వేలు కట్టాల్సి ఉంటది. కార్పొరేట్ బడులు అయితే నెలకు 40 వేలు ఉంటది కావచ్చు. కానీ ఇక్కడ పిల్లగానికి సర్కార్ నెలకు ఎంత లేదన్నా ₹1,00,000 ఖర్చు చేస్తున్నది. ఏంది కొంత గొప్ప చదవా అంటారా? మీరే చూడండి ఎంత గొప్పదో. అరే ఏడవక్రా పిల్లగా, నీ ఒక్కని కోసమే సర్కార్ నెలకు దగ్గర ₹1,00,000 ఖర్చు చేస్తుంది. ఏడవకు బడికి ఒక్కనే వస్తున్నా అని బాధపడుతున్నావు కావచ్చు గాని నీకు చదువు చెప్పే సార్కు ఎంత లేదన్నా 50,000 జీతం ఇస్తుంది సర్కారు. మధ్యాహ్నం భోజనానికి గ్యాసు బియ్యము కూరగాయలకు నెలకు 3-4 వేలు, వండేటోళ్ళకి జీతాలు అవో 10-15 వేలు, బడిలో ఆయమ్మో అటెండర్ ఉంటే అవో 10-20 వేలు, షాక్ పీసులు బ్లాక్ బోర్డుల ఖర్చు 2-3 వేలు, బడికి వచ్చే నీకు బ్యాగులు పుస్తకాల ఖర్చు అదో 5-10 వేలు ఉంటది. మొత్తంగా సర్కారు ఈ ఒక్క పిల్లగాని కోసం నెలకు కొద్దిగా తక్కువ ₹1,00,000 ఖర్చు చేస్తుంది. అన్ని గణం పైసలు ఈ ఒక్కని కోసమే పెడుతుంటే పిల్లగాడు మొత్తం కంటి నీళ్లు కాలువలై వారంగా ఏడుస్తున్నాడు. అరే ఊకోరా, నువ్వు నెలకు ₹1,00,000 చదువుతున్నావు అన్నట్టు చెప్పినా ఊకుంటలేడు. వరంగల్ జిల్లా కోనాపురం అనే ఊర్లున్న చిన్నబడి ముచ్చట ఇది. ఒక్కడే సారు ఒక్కడే స్టూడెంట్, ప్రతిరోజు మధ్యాహ్న భోజన వంటలు, బడిలో పనిచేసేటోళ్లతోని మస్తు మంచిగా నడుస్తుంది ప్రాథమిక పాఠశాల. పాపం సర్కారు పెడుతున్న ఖర్చు ఈ బుడ్డోనికి తెలియదాయే. పక్క పొంటి కూర్చొని చదువుకోనికి సాయితగాళ్ళు లేరాయే. బడికి వచ్చినా ఒకడేనాయే పోయినా ఒకడేనాయే. ఆడుకోనికి పాడుకోనికి పక్కకి ఇంకొకరు ఉండకుంటే ఎంత బోర్ కొడుతుంది ఏం కథ. ఉన్నొక్కసారు ఆ ఒక్క పిల్లగానే చూస్తుంటాడు. అల్లరి చేద్దామంటే ఆడుకునేటోళ్ళు లేరాయే. ఒకవేళ చేస్తే నేను కాదు సార్ ఇగో వీడు అని చెప్పేదానికి ఇంకెవ్వరు లేరాయే. అందుకే కావచ్చు పిల్లగాడు ఎక్కి ఏడుస్తున్నాడు. సర్కార్ ₹1,00,000 ఖర్చు చేస్తున్న ఈ బడిలా ఏ ఒక్క రోజు పంతులు బడికి రాకుంటే బడి బంధు, స్టూడెంట్ రాకున్నా బడి బంధు. విక్కీ పాల్ అనే ఈ పిల్లగాడు, జగన్మోహన్ రావు అనే ఈ పంతుల్లే ఈ బడికి ఏకైక దిక్కై నడిపిస్తున్నారు. మరి ఎందుకు ఇట్లా అవుతుంది? సర్కార్ రేషనలైజేషన్ చేసి తక్కువ పిల్లలున్న బడిల నుంచి వాళ్ళను దగ్గరలున్న ఇంకో బడికి పంపించిండ్రు కదా. మరి కోనాపురం బడిని ఎందుకు ఇడిసబెట్టిండ్రంటే ఈ కోనాపురం ఊరును వర్ధన్నపేట అనే మున్సిపాలిటీలో కలిపిండ్రట. ఇక్కడున్న 19 మంది మున్సిపాలిటీ బడిలో షేరికైండ్రట. విక్కీ పాల్ ఎందుకు ఇక్కడనే ఉన్నాడో తెలియదు గాని ఈ ఒక్కని కోసం బడిని నడుపుతున్నది సర్కారు. అరే బుడ్డోడా, నీ కోసం సర్కార్ నెలకి ఏం తక్కువ ₹1,00,000 మీదనే ఖర్చు చేస్తుంది కాబట్టి సాయితగాళ్ళు లేరని ఏడవకుంటా మంచిగా చదవాలి, సరేనా? ఆర్టీసీ బస్సులో ఎట్లనో తీరుగా అనుకున్న కాడికి చేరుకుంటే అయిపోయాయి అనుకుంటారు కొంతమంది. నిలబడైనా ముక్కుకుంటా మూలుక్కుంటానైనా పోవాలి అనుకుని సాదా సీదా బస్సులలో ఎక్కి ఒక పక్క కొరిగా అయినా కూర్చుంటారు. 4 పైసలు మిగిలితే ఇంట్లోకి ఏమన్నా సామాన్ కొనొచ్చా అనుకుంటారు. కానీ ఏసీ బస్సులలో ఎక్కేటోళ్ళ సంగతి గట్లు ఉండదు. సుకూన్గా బస్సు ఎక్కి పోతారు. కానీ ఈ డ్రైవర్ అన్న చేయంగా ఏసీ బస్సులలో పోతున్న వాళ్ళకు ఎసోంటి తిప్పలు వచ్చిందో చూడండి. ప్రయాణికులు ఆర్టీసీ సంస్థకు దేవుళ్ళు, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవడం మన బాధ్యత అని ఆర్టీసీలు తాటికాయంత అక్షరాలతో రాసుకుంటారు. అక్షరాలు రాసుకుంటే ఏం ఫాయిదా ఉంటది? అమలు చేయాలి కదా. కానీ ఈ డ్రైవర్ అన్నకు ప్రయాణికులు అంటే లెక్కలేదు, కనీస గౌరవం లేదు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ కోతున్న ఏసీ బస్సులో ఎండాకాలం ముబరిచ్చినట్టే అయిందట దాంట్లో కూర్చున్న వాళ్ళకు. డ్రైవర్ అన్న తానికి పోయి ఏందయ్యా ఏసీ వేయలేదు అంటే, ఏసీ వేయకపోవడేంది, ఏసీ నడుస్తున్నది కదా, నాకు చల్లగానే ఉన్నది కదా అని అడ్డం దిడ్డం మాటలు మాట్లాడుతున్నాడు. ఏసీ వేస్తే మా డోర్ గ్లాసులు ఎందుకు తెరిచిపెట్టినావు అంటే లెక్క పత్రం లేని తిక్కల సమాధానం చెప్తుండు. అందుకే బస్సులో కూర్చున్నావు అన్న భగ్గున మండి ఇట్లా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండు. ఏసీ నడుస్తుందని అంటావు, ఒకసారి వచ్చి చూడు నువ్వు లోపల. ఏంది నీకు చల్లగా ఉన్నదా ఛాయ, మాకు లేదు. ఈ డోర్ అన్న వేయాలి కదా, ఈ డోర్ అన్న వేయాలి కదా, నువ్వు అది ఓపెన్ పెట్టుకోను అన్న. ఆర్టీసీ డ్రైవర్ అన్న గిదేం పద్ధతే? నువ్వు ఏసీ వేయవు,
వేయకుండానే ఏసీ ఆన్లైన్ ఉన్నది అంటావు. అంతేకాదు మీకు ఉబ్బరిస్తున్నదా, మరి నాకు చల్లగున్నది కదా అని మాట్లాడతావు. అట్లా మాట్లాడతారా అనే ప్రయాణికులతోని? ఒకవేళ నిజంగానే ఏసీ పని చేయకుంటే తప్పు మా సైడే ఉన్నది అన్నట్టు మాట్లాడాలి. ఆర్టీసీ ఇంతో కొంత బతికి బట్టగలుగుతున్నది అంటేనే ఇంకా జనాలు ఆర్టీసీలో ప్రయాణాలు చేస్తున్నారు కాబట్టి. వాళ్ళు 4 రూపాయలు ఎక్కువైనా మంచిదే, చల్లగా ఏసీలో కూర్చొని హాయిగా నిద్రపోదామనే కదా ఆర్టీసీ బస్సులు ఎక్కేది. ఆ సొంటోళ్ళతోని మర్యాదగా మాట్లాడకుంటుండే కాకుండా దబాయించినట్టు మాట్లాడితే ఎట్లనే డ్రైవర్ అన్న అని కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో చూసిన నెటిజనాలు. మరి దీని మీద ఆర్టీసీ పెద్ద ఆఫీసర్లు ఎసొంటి చర్యలు తీసుకుంటారో ఏమో చూడాలిగా. సింహ చీకట్లను అర్ధరాత్రి టైంలను ఊర్లను చుట్టూ మనుషులే లేని కాన్నో అని కాదు, 100 మంది పోతున్న రైళ్లలో కూడా ఆడవిల్లల్ని షిడాయించే సిగ్గు తప్పిన వాళ్ళు మస్తుగా ఉంటారు. ఇసొంటోళ్ళు ఏడికి పోయిన ఉంటారని ఈ బుజ్జి అందరి తీరు ఊకోలేదు. చెప్పుతోని కొట్టిన దానికంటే శరం ఎక్కువనే వచ్చేటట్టు చేసింది. శబ్బాష్రా బుజ్జి. వీనికి సిగ్గు శరం అనేటి శంశమందం ఉన్నా కూడా ఇంటికి పోయేదాకా కూడా ఆగొద్దు. రైల్వే స్టేషన్లలోనే మొలతాడుతోని ఊరేసుకోవాలి. అట్లా ట్రీట్మెంట్ ఇచ్చింది. మరి అయితే భుసావల్ వర్ధా ప్యాసింజర్ల పోతుందట ఈ బుజ్జి. ఈ సిగ్గుదాపిన జీడిత్తుగాడు ఈమెతోని గలీజ్ గా ప్రవర్తించిండు. కామెంట్లు చేసుడు, కథలు వడుడు కానిచ్చిండు. ఓపిక వట్టి ఇట్లా కాదని లేచొచ్చిన ఈ బుజ్జి ఏమనుకుంటున్నావురా బట్టేవాస్ పెయ్యి ఎట్లుంది అనుకుంటా తిట్టే వరకల్లా అప్పుడు నిద్ర లేచి సోయొచ్చిన తోటి ప్యాసింజర్లు ఇక ఆలుగుడుండి బుజ్జికి సపోర్ట్ ఇచ్చి వీన్ని తిట్టుడే కాకుండా పొట్టు కొట్టిరట. ఆ టెన్క సీట్లను కూసబెట్టి ఇట్లా పెదాలకు చెంపలకు షక్కుమని మెరిచేటట్టు లిప్స్టిక్ పెట్టి 2 చేతుల గాజులు కూడా తొడిగి ఆమె ఏలికున్న బంగారు ఉంగరంతోని వానికి దిష్టి కూడా తీసి మళ్ళా ఏలికి పెట్టుకుంది. ఇంత చేసినాక ఈ ఈర్పైన గాడు మళ్ళా జిందగిలా ఆడోళ్ళ తెరువు పోతుండొచ్చునా చెప్పుండ్రి. ఎవరి తెరువు పోతే ఏం చేస్తారో మళ్ళా అని ప్యాంటు పచ్చిగా చేసుకోడు. అంత భయం పుట్టించింది మరి ఈ బుజ్జి. కానీ ఈడు రైలు దిగే లోపట్నే ఈ వీడియో ఇరుగమరగ వైరల్ అయ్యి ఈయన ఊరోళ్ళు, ఇంటోళ్ళు, దోస్తుగాళ్ళు, చుట్టాలు కూడా చూసుండొచ్చు. ఓ ఆడవిల్లతోని లిప్స్టిక్ పెట్టించుకొని గాజులు వేపించుకొని ఇజ్జత్ తీసుకున్నావు గారా ఇగరం తప్పినోడా అని ఎన్ని తిట్టిరు కావచ్చు. ఆ లెవెల్నో షిడాయిస్తేనో సిగ్గు తప్పినట్టు నడుచుకుంటేనో మనకేంది అని ఊకోకుండా తోటి ప్యాసింజర్లు ధైర్యంగా ముందుకొచ్చి సపోర్ట్ ఇస్తే ఇగో ఈ సొంటోళ్ళు ఇంకోసారి ఇజ్జత్ తప్పిన కథలు వాడుకుంటుంటారు. ఈ బుజ్జి లెక్క బుద్ధి చెప్తారు. ఏమంటారులా? బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు సోపతే అని కాంగ్రెస్ అంటది. కాంగ్రెస్ బీజేపీ దోస్తులే అని గులాబీ పాటోలు గులుగుతారు. ఏ ముచ్చట చూసి ఎవరితోని ఎవరు సాయిత కూడిరంటారో తెలియదు గాని ఒక్క ముచ్చట్ల మాత్రం సెంట్రల్ లో పవర్లున్న బీజేపీ, స్టేట్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఫ్రెండ్స్ అయిన టేగొడుతుంది. ఏమన్నా పనికొచ్చే ముచ్చట్లేనా అనంటే అది కూడా కాదు. తోటి లీడర్ల మీద 90 మాటలు అనుకుంటా పార్టీలే పంచాదులు పెట్టుకున్నట్లా. మరి ఇంతకు ఏ లీడర్లు కయాలు పెట్టుకురట అనంటే చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి కాంపిటీషన్ గట్టిగానే ఇచ్చేటట్టున్నారు పోరి కమలయ్యలు కూడా. లోపలి పంచాదులతోనే పార్టీ పతారని పల్సగా చేసుట్లా హస్తం పార్టీకి దోస్తానైనట్టే ఉన్నారు. ఓ దిక్కు దేశం కోసం ధర్మం కోసం అనుకుంటా మోతవారి మోడీ సార్ తనలాడుతుంటే ఈడ స్టేట్ లీడర్లు మాత్రం పార్టీల నా ఇల్వ కోసము నా ఇజ్జత్ కోసం అనుకుంటా గల్లాలు ఒక్కటి పట్టుకోకుండా గట్టిగానే ఫైటింగులు చేసుకుంటురట. అందరికతేమో గాని ఈటలా బండి సంజయ్ నడమైతే పచ్చగడ్డిని మంచినీళ్ళ ముంచి తడిపేసినా కూడా బగ్గుమంటుందట భాజపాల. నా హుజురాబాద్ నియోజకవర్గంలో బండి సంజయ్ పెత్తనమేంది అని గంపగుత్తగా కోపం చూయిస్తుండట ఈటల రాయందరు. నన్ను రాష్ట్రంలో తిరగనిస్తలేడు, నా వెనక తిరిగే అనుసరులకు పార్టీల పదవులు రాకుండా అడ్డం పడుతుండు బండి అని ఈటల తోటోలో తానే చెప్పుకొని ఘాటుగానే మాటలు అంటున్నాడట. నాకు రావాల్సిన పెద్ద పెద్ద పదవులను దక్కనేకుండా దగ్గరుండి ఆపుతున్నాడు బండి సంజయ్ అని దండిగా ఫీల్ అవుతుండట ఈటల అని పార్టీ ఆఫీస్ సైడే 10 మందిల ముచ్చట్లు వెళ్తున్నాయట. ఇక ఇంకో దిక్కు ఈటల కావాలని ఇరికించుకుంటా కుట్రలు చేస్తున్నాడు. నా అధ్యక్ష పదవి పోతందుకు నాటకాలేసి వెనకంగా కథ నడిపించింది ఈటలనే అనుకుంటా బండి సంజయ్ కార్యకర్తల తాన కండ్లెర చేస్తున్నాడట. ఈటలతో పాటుగా ఇంకో ఎంపీ కూడా నా కుటుంబాన్ని బద్నాం చేసి బట్టగాల్చి మీదేసినట్టు చేసిర్రు అనుకుంటా కరీంనగర్ క్యాడర్ తో చెప్పుకుంటా ఫైర్ అవుతుండట బండి సంజయ్. అయితే ఇట్లా ఇద్దరు నడవ పంచాదులు అని వచ్చురు ఇలా కొత్త కాదు. ఇదివరకే ఈటలకు సూటి పెట్టినట్టు రాతలు రాసుకుంటా నీ ఏడుపు వల్లనే పార్టీ ఈ గతికి వచ్చింది అనుకుంటా ఫ్లెక్సీలు పెడితే పెద్దలొల్లే అయింది పార్టీలా. ఇక కేసు పెట్టి అరుచుకుంటే బండి సంజయ్ అనుచరుల కొందరు ఈ పని చేసిరని తేలిన ముచ్చట అందరు చూస్తుంది. ఇక ఆడుతోనే ఆగకుండా మొన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుకుంటా ఈటలుండి నేను ఎవరో స్క్రిప్ట్ ఇస్తే చదివే రకం కాదు, ఒకరి చేతిలో రిమోట్ కంట్రోల్ ఎక్కువ ఉండేటోని కాదు అని అనే వరకలా ఈ కామెంట్లన్నీ ఖచ్చితంగా బండి సంజయ్ కౌంటర్ వేస్తట్టే ఉన్నాయని బయటోళ్లే కాదు భారతీయ జనతా పార్టీ లీడర్లే బాజాబ్తా బయటికి మాట్లాడుకున్నారు. ఇట్లా రోజుకో తీరు రోస్ట్ చేసుకుంటా ఒకరి మీద ఒకరు పాత సినిమాల తీరు పోటీల మీద ఈటలు బాణాలు చురుకునే వరకలా లోపల పంచాదులతోని పార్టీ పల్సగా అయ్యేటట్టున్నది. లొల్లి బయటికి తెలిస్తే పబ్లిక్ లో ఇజ్జత్ పోయేటట్టున్నది. కమలాని ఇంత ఎగురు పెట్టాలంటే ఇసొంటి ఎంబటే
బంద్ పెట్టాలని హైకమాండ్ ఇద్దరు నడమ రాజీ కుదిర్చేందుకు చర్చలు చేస్తుందని వస్తున్నది. మరి ఢిల్లీ దాకా పోయిన పంచాది మాటలతోని మీటింగులతోని ఏమైనా తేలుతుందా? ఇట్లా కయ్యాలు పెట్టుకోకుండా కమలం గెలుపు మీద కాన్సన్ట్రేషన్ పెంచుదామని ఇద్దరు లీడర్లు చేతిలో చేసి చేయి పార్టీని పవర్లకు రానియకుండా కార్ పార్టీకి జోరుకు బ్రేక్ లేసుకుంటా మరి మంచిగా ముంగడి పోయి పనితనం చూపిస్తారనేది రేపు చూడాలి. ఇక సుశీరాన్లా వాటికొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీ ముచ్చట్లు.